హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మన ఒక ఎనర్జీ బాడీ ఉంటుందన్నమాట. దాన్నే అరా అంటారు. ఈ ఎనర్జీ బాడీకి వచ్చి క్లీన్గా ఉండాలి. మనం ఎలా మన ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకుంటుంటామో, మనం ఎలాగైతే మన ఫిజికల్ బాడీని డైలీ క్లీన్ చేసుకుంటామో అలాగే మన ఎనర్జీ బాడీని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. హౌ టు క్లీన్? ఇప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోవాలి అంటే మనం ఒక రోజులో మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు బయట వెళ్ళాలి, రావాలి, నలుగురితో కలవాలి కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియదు. నెగిటివ్ పీపుల్తో మీరు కలిసినప్పుడు ఆ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. అంటే వాళ్ళ నెగిటివిటీ మీ దగ్గరకు వచ్చి చేరుంటుంది. అలాగా చాలా మందితో మనకి కనెక్షన్స్ ఉంటాయి కదా. అంటే మనం ఒకళ్ళతో మాట్లాడుతుంటే మనకు తెలియని ఒక ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్తో కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ నుంచి మన ఎనర్జీ ఫీల్డ్కి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఒకవేళ మీరు నెగిటివ్ పీపుల్తో కలిస్తే. ఇప్పుడు మనం ఎక్కడన్నా రోడ్లో వెళ్తూ ఉన్నాం, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదు కదా. మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కూడా మన చుట్టూ పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. సో కొంచెమన్నా నెగిటివిటీ మన దగ్గరికి వచ్చి చేరుతుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత సాల్ట్ వాటర్, రాక్ సాల్ట్ వచ్చి వాటర్లో వేసేసుకొని ఆ వాటర్తో స్నానం చేసేయడం వల్ల ఆ లింక్స్ అంతా కట్ అయిపోతాయి, ఆ ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కట్ అయిపోతాయి, మీలో ఉండే ఆ నెగటివిటీ అంతా పోతుందన్నమాట. ఇలాగా మీరు మీ ఎనర్జీ బాడీని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే రాక్ సాల్ట్లో కొంచెం అలోవెరా జెల్ వేసుకొని ఆ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ ఏదో ఒకటి, కొబ్బరి నూనె అలాంటిది ఏదో ఒకటి వేసేసేసుకొని అది తీసి రబ్ చేసేసుకోండి. మీ బాడీకి వీలైనంత వరకు అప్లై చేసేసుకొని ఆ తర్వాత 1 మినిట్ అట్లాగా వదిలేసేసి ఆ తర్వాత స్నానం చేసేయండి. మీ ఫుల్గా మీకు ఏమన్నా దృష్టి, ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గర ఉంటే అవన్నీ పోతాయి, ఫ్రెష్ అయిపోతారు మీరు. సముద్ర స్నానాలు ఆ కాలంలో చేయమని చెప్తుంటారు చాలామంది. అది ఎవరికీ అర్థం కాదు, కానీ ఆ సముద్ర స్నానం చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. ఇది చాలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ విషయం. ఎప్పుడైతే సాల్ట్ వాటర్లో స్నానం చేస్తామో, ఎస్పెషల్లీ సముద్రంలో ఓవర్గా సాల్ట్ ఉంటుంది కదా, దాంట్లో స్నానం చేయడం వల్ల మీరు చాలా 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 పాజిటివ్ అయిపోతారు. కావాలంటే ఒకసారి చేసి చూడండి. ఓకే. అండ్ హౌ టు రిమూవ్ యువర్ నెగటివ్ ఎనర్జీస్ అనేది ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా? ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఏమేమి జరుగుతాయి చూస్తాం. తులారాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ లిబ్రా పీపుల్. తులారాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది, మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, లవర్ ఆర్ కిడ్ హెల్త్ కానీ పరిస్థితి కానీ ఎలా ఉంటుంది, డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు, మదర్ ఇన్ లాస్ హెల్త్, ఫాదర్స్ హెల్త్, అండ్ మీరు పనిచేసే చోట ఎలా ఉంటుంది, అండ్ లాభాలు, ఖర్చులు అన్నీ కనిపిస్తున్నాయా? ఓకే. ఫస్ట్ హెల్త్ చాలా సూపర్గా ఉంది. అనారోగ్యం ఉండే వాళ్ళకి కూడా ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇంట్లో అందరూ మీతో ప్రేమతో ఉంటారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక 2 విషయాల్లో జగిల్ అవుతూ ఉన్నారు మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే. అండ్ మీ మదర్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఏదో ఒక విషయంగా చాలా దిగులు పడుతూ ఉన్నారు. అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ న్యూ బిగినింగ్ చేస్తారు, అది రిలేషన్షిప్ లెవెల్లో కానీ వర్క్ లెవెల్లో కానీ. డే టు డే లైఫ్లో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అంటే మీ దగ్గర ఉన్న మనీని కాపాడుకునేదానికి మీరు ట్రై చేస్తున్నారు. కొత్త అవకాశాలను వదులుకుంటా ఉన్నారు, అంటే భయపడి వదులుకుంటా ఉన్నారు. అంటే ఈ మనీ కూడా పోతుందేమో ఇన్వెస్ట్ చేస్తే అని భయపడతా ఉన్నారు. ప్రొటెక్టివ్ జోన్లో ఉండండి. ప్లస్ కొత్త అవకాశాల గురించి కొంచెం ట్రై చేయండి. ట్రై చేయకుండా ఉండకూడదు, ట్రై చేయాలి కానీ ఫుల్గా డిపెండ్ కాకూడదు వాటి మీదే. కొంచెం 50% ట్రై చేయొచ్చు. అండ్ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా చూస్తూ ఉన్నారు.
మదర్ ఇలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ ఫాదర్స్ తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక ఎంపరర్ లాగా ఉన్నారు, ఎవరిని లెక్క చేయటం లేదు, మీ ఫీలింగ్స్ని ఎవరితోనూ షేర్ చేయటం లేదు, అందరి మీద ఒక కన్నేసి ఉంచారు. మీకు వచ్చే లాభాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, కొంచెం ఫారెన్ బిజినెస్ కూడా చేయాలని ఆలోచిస్తున్నారు. లాభాలు వస్తాయి కానీ దీంట్లో మీరు తృప్తి పడటం లేదు. ఖర్చులు కొంచెం ఆచితూచి ఖర్చు చేస్తారు. ఓకే, తులారాశి వాళ్ళకి లాభాలు వస్తాయి కానీ వాళ్ళు ఇంకా దానికోసం మీరు తృప్తి పడకుండా ఇంకా బాగా బిజినెస్ చేయాలి, ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళాలి అని ఆలోచన అయితే మీ మనసులో వస్తూ ఉంది. మీరు మీ చుట్టూ ఉండే అంటే వర్క్ ప్లేస్లో కొంచెం ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, అంతా మీ కంట్రోల్లో ఉండాలని అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇంకా మీ మదర్ కొంచెం ఓవర్ థింకింగ్లో ఉన్నారు, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మిగతా అంతా మీకు పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. అక్కడ మీ ఫాదర్ వచ్చి ఒంటరి పోరాటం చేస్తున్నారు తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో, మీ హెల్ప్ తీసుకోవటం లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉందో చూద్దాం. తులారాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days మేజర్ అక్కానా, ఇప్పుడు మైనర్ అక్కానా. ఫస్ట్ 10 daysలో ఏం జరుగుతుంది, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఓకే, ఫస్ట్ 10 daysలో మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీ లైఫ్లో చాలా విషయాలు, లేని విషయాలు జరగాలని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయడం, వాటి మీ దగ్గర ఉన్నట్లు ఊహించుకోవడం అలా చేస్తున్నారు. మీ లైఫ్లో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది, ఏదో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో ఫస్ట్ 10 daysలో. మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, మీరు ఎదురు చూడని ప్లేస్లో నుంచి మీకు బిగ్ అమౌంట్ రాబోతుంది ఫస్ట్ 10 daysలో. సెకండ్ 10 days మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, మీ సోల్మేట్తో మీకు యూనియన్ జరుగుతుంది. అండ్ మీకు మీ సోల్మేట్ ఒక ఆఫర్ ఇస్తారు, అది మ్యారేజ్ ఆఫర్ కూడా కావచ్చు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య. వెరీ గుడ్. ఇప్పుడు థర్డ్ 10 daysలో మీరు లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ సోల్మేట్ని. అండ్ కోర్టు కేసుల్లో మీకు ఏమన్నా కేసు ఉంటే మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది, మీకు జస్టిస్ జరుగుతుంది. అండ్ రెండు విషయాల మధ్య జగలవుతూ ఉన్నారు థర్డ్ 10 daysలో, ఏ నిర్ణయం తీసుకోలేక జగలవుతున్నారు, కానీ ఆప్టిమిస్టిక్గా ఉన్నారు, ఫ్యూచర్లో మీకు మంచిదే జరగద్దని నమ్ముతున్నారు. అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి, ఒక్కటి కూడా నెగిటివ్ కార్డ్ రాలేదు తులారాశి వాళ్ళకి. ఓకే, చాలా మంచి కార్డ్స్ వచ్చాయి. ఎంజాయ్ యువర్ లైఫ్. అండ్ ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తాయి, ఒరాకిల్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ లిబ్రా పీపుల్. జర్నీ, మీరు ఫిబ్రవరిలో బాగా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు, జాబ్ చేయాలనో లేకపోతే మ్యారేజ్ కాకపోయిన వాళ్ళు మ్యారేజ్ ట్రై చేయడమో, అంటే ఇవన్నీ చేస్తుంటారు, యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు దాకా స్టక్ అయిపోయిన పనిలో అంతా ఒక కదలిక అనేది వస్తుంది, మూమెంట్ ఉంటుంది, ఫాస్ట్గా యాక్షన్ తీసుకొని పని చేస్తారు. దానికోసం ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తారు మీరు ఈ మంత్, ఫిబ్రవరి మంత్లో. ఓకే, దిస్ ద రీడింగ్ ఫర్ లిబ్రా పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.